వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శబరిమల ప్రసాదం ఒక్కో భక్తుడికి 2 డబ్బాలే. ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న పొగమంచు, ఢిల్లీలో ఎముకలు కొరికే చలి. బారాకత్గూడెంలో ఆలయంలో బట్టి విక్రమార్క పూజలు. గెలుపున పొంగిపోను, ఓటమికి కుంగిపోనని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఏపీలో కొత్తగా 1,11,321 రేషన్ కార్డులు మంజూరు. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై. శబరిమల అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదంపై ట్రావెన్కర్ దేవస్థానం బోర్డు పరిమితి విధించింది. ప్రసాదం డబ్బాల కొరత నేపథ్యంలో ఒక్కో భక్తుడికి 2 డబ్బాలు మాత్రమే అందిస్తామని పేర్కొంది. మకర జ్యోతి దర్శనానికి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అరవణ ప్రసాదం డబ్బాల సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని దేవస్థానాధికారులు తెలిపారు. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు కొనసాగుతుంది. దట్టమైన పొగమంచు చలిగాలిలో ఉత్తరాది జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ఎముకలు కొరికే చలిలో ప్రజలు విలవిలలాడుతున్నారు. తెల్లవారినప్పటికీ పొగమంచు కారణంగా చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో ఉదయం వేళలో కూడా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్లోని అనేక ప్రాంతాలు శనివారం దట్టమైన పొగమంచుతో మేల్కొన్నాయి. పొగమంచుకు తోడు ఎముకలు కొరికే స్థాయిలో చలిగాలులు కూడా వీచాయి. ఇప్పటికే చల్లటి వాతావరణంలో సతమతమవుతున్న దేశ రాజధానికి చలిగాలులు కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమయ్యాయి. చలిగాలులతో కూడిన వాతావరణంలో ప్రయాణించడం ప్రయాణికులకు పెను సవాలుగా మారింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బారాకత్గూడెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ చరిత్రను ఉప ముఖ్యమంత్రికి పూజారులు వివరించారు. కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే అంశంపై కనీసం న్యాయ సలహా తీసుకోలేదు వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 1,11,321 రేషన్ కార్డులు మంజూరు చేసింది. వీరందరికీ తహసీల్దార్ డిజిటల్ సంతకం పూర్తయిన వెంటనే రేషన్ కార్డులు ముద్రించి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరికి ఈ నెల నుంచే రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డు లేకపోయినా జాబితాలో పేరున్న వారికి వారి ఆధారంగా రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఆ పార్టీలో చేరిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా అని రాయుడు ట్వీట్ చేశారు. దీంతో సడన్ గా ఏమైంది బ్రో అని వైసీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నందిగామ అభివృద్ధి అంటే దేవినేని వెంకటరమణ,
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు. నందిగామని మళ్లీ అభివృద్ధి చేసింది మొండితోక జగన్మోహన్ రావు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అని కొనియాడిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ నాని. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం చింతలపాడు గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు 20 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరియు 15 లక్షలతో నిర్మించిన ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ గోడ ప్రారంభించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ నాని, వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు ఎంపీ నాని. మొండితోక జగన్మోహన్ రావు మంచి డాక్టర్, పల్మాలజిస్ట్. కరోనా సమయంలో ఆయన ప్రాక్టీస్ చేస్తే ఆయన కుటుంబం 100 తరాల వరకు సంపాదించుకోవచ్చు, 100 కోట్లు సంపాదించుకోవచ్చు. ఆయన డాక్టర్ ప్రాక్టీస్ వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ప్రజాసేవ చేద్దామని. ఆయన ప్రజాసేవ మాత్రమే చేస్తున్నారు. అయినా కానీ కొంతమంది మొండితోక బ్రదర్స్పై బురద చల్లుతున్నారు. ఇలాంటి ప్రజాసేవ చేసే ఎమ్మెల్యేలు చాలా అరుదుగా ఉంటారని జగన్మోహన్ రావు, అరుణ్ కుమార్ వ్యక్తిత్వం చాలా గొప్పదని ఎంపీ అన్నారు. ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది, కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా. ముఖ్యంగా డాక్టర్ గారు, ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి, గొప్ప ప్రాక్టీస్ ఉండి, ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యండి. అట్లాగే మేడం కూడా గైనకాలజిస్ట్ అయ్యండి. నిస్వార్థంగా అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడతాయంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన అట్లాగే అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి, కానీ నా కాన్స్టిట్యూన్సీలో రెండు సంవత్సరాలు ఎంపీ నిధులు లేవు. అది ఇంకో 10 కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది. కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను, నేను ఫస్ట్ తోటరావులపాడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తాను. మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి. ఏ పార్టీకి సంబంధం లేదు. మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది. మంచి వ్యక్తుల వల్లే ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతుంది. ఓకే, షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు, లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం. నేను చూశాను, అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను. రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు. ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరో కూడా. అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది, రమణ గారికి నాకు. నేను అప్పటికి వ్యాపారంలోనే ఉండేవాడిని, కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి, నందిగామ నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే, ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు. ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా, అది మన మొండితోక జగన్మోహన్ రావు ఆయనకి చెప్తున్నా, చాలామంది నీతివంతుల మీద బురద చల్లుతారు. ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం ఎన్నుకోవాలని తపంతో నీతివంతుల మీద దొంగలు బురద చల్లుతారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు, వాళ్ళు త్యాగం చేసి వచ్చారా, దోసుకోవడానికి వచ్చారా అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు, అంటే ఎటువంటి తేడా లేదు. గెలుపునకు పొంగిపోను, ఓటమికి కుంగిపోనని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నేడు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్న ప్రజల మధ్య ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్య ఉంటానన్నారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడతా. బీఆర్ఎస్ పార్టీకి గెలుపోవటంలో కొత్త కాదు. పార్టీ శ్రేణులకు, ప్రజలకు అనినిత్యం అందుబాటులో ఉంటూ రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమన్నారు. పార్టీ బలోపేతానికి పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కృషి చేస్తా అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతూ ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరద్దామని ధీమా వ్యక్తం చేశారు. గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్లమెంట్ ఎన్నికల్లో వివరించవలసిన వ్యూహం, పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఈ నెల 10వ తారీఖున వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోనే ఆ సమావేశం నిర్వహించుకుంటారు. కాబట్టి డివిజన్ కు 3 ఆ సమావేశానికి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఈ సమీక్షా సమావేశం నిర్వహించుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం, కానీ
ప్రజాపాలన నిరంతర ప్రక్రియని ఇక నుంచి 4 నెలలకోసారి నిర్వహిస్తామని లబ్ధిదారులు ఎవరూ అపోహలకు గురి కావద్దని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం హౌజ్ బుజుర్గు గ్రామం కామారం గ్రామాల్లో శనివారం నిర్వహించిన ప్రజాపాలన చివరి రోజు సందర్భంగా జరిగిన గ్రామ సభలలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆయా గ్రామాలలో ప్రజాపాలన లబ్ధిదారులకు దరఖాస్తు అందుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకిచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి 6 గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చిందని 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన కడియం శ్రీహర్ గారు అసలు ఇంకా ప్రభుత్వం ఏర్పాటే కాలేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే మీరందరూ పత్రికలలో టీవీలో కూడా చూశారు. ఇది 6 నెలల్లో కూలిపోతుంది, ఇది ఉండే ప్రభుత్వం కాదు అని శాపనార్థాలు పెట్టుకుంటూ అదేవిధంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని చెప్పి మాట్లాడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, గత ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలం వెళ్ళదీసిన సంగతి కూడా మీకు తెలుసు. కానీ ఈ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం 100% నెరవేర్చే దిశలోనే కృషి చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ సవినయంగా మనం అయితే ఇంకొక విషయం కూడా మంత్రి హోదాలో ఈరోజు ములుగు మండలంలోని మంత్రి గారి స్వగ్రామం నందు జగ్గనపేట గ్రామానికి వచ్చిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క వారికి ఘనస్వాగతం పలికి ఘనంగా సన్మానించిన గ్రామ ప్రజలు. అనంతరం గ్రామస్తులు ఉద్దేశించి మాట్లాడుతూ, నేను మీ ఆడబిడ్డను, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన బిడ్డను, నేను పుట్టిన గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉందని, ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ములుగు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని వాళ్లు చేసుకోవాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని మంత్రివర్యులు సీతక్క అన్నారు. గొల్లపూడిలో టీడీపీ బలోపేత బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా టీడీపీ బలోపేతం కోసం బడుగు బలహీన వర్గాల ఆత్మీయ నాయకుడు మన బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో జనవరి 5న బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ జనసేన నాయకులు సమావేశంలో మాట్లాడుతూ, అన్ని వర్గాలకు చెందిన ఆత్మీయ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు అని, మైలవరం నియోజకవర్గంలోని ఏ పెదవాడికి కష్టం వచ్చినా, కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా అండగా నిలబడే మంచి మనసున్న నాయకుడు బొమ్మసాని సుబ్బారావు అని తెలిపారు. వైసీపీ అరాచక పాలనలు తరిమికొట్టాలంటే మనకు స్థానిక ఎమ్మెల్యే గాని బొమ్మసాని సుబ్బారావు కావాలని ఎదురు చూస్తున్న తెలుగు యువత. ఎన్నో ఏళ్లుగా స్థానికేతరుల పాలనలో మైలవరం నియోజకవర్గం దోపిడీకి గురవుతుందని, కార్యకర్తలు సైతం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని పలువురు నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మసాని సుబ్బారావు స్థానికుడిగా బలమైన నాయకుడని, అధిష్టానం తన వినతిని స్వీకరించి బొమ్మసానికి సీటు కేటాయించాలని తెలుగుదేశం నాయకులు కోరారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం దిశగా బొమ్మసాని ఎంతో కృషి చేస్తున్నారని, అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకెళ్తున్నారని, అలాంటి నాయకుడు నేటి రాజకీయాలకు ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కరిమికొండ బాలాజీ, జనసేన పార్టీ నాయకుడు దేవాభక్తుని నాగబాబు, కాజా రాజ్ కుమార్, జనసేన పార్టీ నాయకులు కటకం సూరిబాబు, మెకానిక్ గొలగాని శివ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగినటువంటి విధంగా 1 సంవత్సర కాలం తర్వాత మరలా నేను ఒక ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పెద్దలు, నా శ్రేయోభిలాషుల్ని ఆహ్వానించి అల్పాహారం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి, మనం రేపు ఎన్నికల్లో ఎలా పోరాడాలి, ఎలా ప్రత్యర్థి పార్టీని ఎదుర్కొనాలా, తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలనే ఉద్దేశంతో నేను తరచూ సమావేశాలు పెడతాను. ఈసారి నాకున్న పరిధిలో కొంతమంది ఎక్కువ మంది మిత్రులను ఆహ్వానించడం జరిగింది.
ఈ రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు నియోజకవర్గంలో కూడా ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు. మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి ప్రయత్నం చేస్తాం. అట్లానే ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ కూడా శబరిమల ప్రసాదం ఒక్కో భక్తుడికి 2 డబ్బాలే. ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న పొగమంచు, ఢిల్లీలో ఎముకలు కొరికే చలి. బారాకత్గూడెంలో ఆలయంలో బట్టి విక్రమార్క పూజలు. గెలుపునకు పొంగిపోను, ఓటమికి కుంగిపోనని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఏపీలో కొత్తగా 1,11,321 రేషన్ కార్డులు మంజూరు. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.